హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు అందరూ? నేనైతే మస్తున్నా. ఈరోజు నేను మీకు గ్రీన్ చిల్లీ చికెన్ ఎట్లా చేసుకోవాలో నేర్పిస్తా. ఏంటంటే అందరూ చికెన్ తింటారు కదా, కాకపోతే అందరూ ఒకే రకంగా మామూలుగా మన విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ ఉంటుంది కదా, అదే చేసుకుంటారు. ఇలా గ్రీన్ చిల్లీ చికెన్ ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా, సంక్రాంతికి ఈ గ్రీన్ చిల్లీ చికెన్ అనేది ట్రై చేయండి. ఈ గ్రీన్ చిల్లీ చికెన్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేస్తే మీరు ఇంకా ఎప్పుడు ఇదే చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. నాకైతే చాలా అంటే చాలా ఫేవరెట్. ఇది నేను సెకండ్ టైం చేయడం గ్రీన్ చిల్లీ చికెన్. ఒకసారి రెస్టారెంట్లో తిన్నా, అప్పుడు నాకు బాగా నచ్చింది, అందుకే ఇంట్లో ట్రై చేసిన. ఇంట్లో కూడా సేమ్ ఎగ్జాక్ట్గా అదే టేస్ట్ వచ్చింది. సో ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అందులో పుదీనా, కొత్తిమీర, ఇంకా పచ్చిమిర్చి, ఇంకా తర్వాత నెక్స్ట్ పెరుగు వేసుకోవాలి. ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ అన్ని గ్రీన్ చిల్లీ చికెన్ అంటే ఇది చికెన్ అనేది గ్రీన్ కలర్లోనే వస్తుంది. సో అన్ని గ్రీన్కి సంబంధించిన వెజిటేబుల్సే మనం వేసుకుంటున్నాం. ఈ గ్రీన్ చిల్లీ చికెన్కి ఏంటంటే పుదీనా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, మిస్ చేయకండి. నెక్స్ట్ ఇందులో ఒక నిమ్మకాయ పిండుకోవాలి. నిమ్మకాయ ఎందుకు పిండుకోవాలంటే టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ మనం ఎండుకారం ఏం వేసుకోము, ఓన్లీ పచ్చిమిరపకాయలే వేసుకుంటాం. ఇందులో ఎండుకారం వేయం కాబట్టి ఆ టేస్ట్ అనేది కొంచెం ఫ్లేవర్గా రానికి ఇక్కడ మనం పెరుగు యూజ్ చేస్తున్నాం. దీన్ని మరీ ఎక్కువ లూజ్గా ఏం చేసుకోవద్దు, జస్ట్ ఇలా ఉంటే సరిపోతుంది మనకి. నెక్స్ట్ నేను ఇక్కడ పావు కిలో చికెన్ తీసుకుంటున్నా. ఈ పావు కిలో చికెన్లో ఇక్కడ నేను కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి ఫస్టే రెడీ చేసి పెట్టుకున్నా. నెక్స్ట్ ఇందులో ఏం చేయాలంటే మనం మిక్సీ పట్టుకొని ఉన్నాం కదా, ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలి. దీన్ని ఏంటంటే మీరు కర్రీ చేసుకునే ముందు, వంట చేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. మళ్ళీ పుదీనా, కొత్తిమీర ఫ్లేవర్ అనేది మనకి ఒక్కొక్క పీస్కి మంచిగా పడుతుంది అన్నట్టు. అంటే మీరు ఏమంటారు, బుక్కకి మంచి టేస్ట్ వస్తుంది. సో ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఇట్లా మ్యారినేట్ చేసి పెట్టుకోండి. ఇలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకోవాలి. ఇందులో ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదు దీనికి, మనం నార్మల్గా చికెన్కి వేసుకుంటాం కదా, సేమ్ అలానే ఇంక ఇక్కడ నుంచి ప్రాసెస్. ఈ గ్రీన్ చిల్లీ చికెన్ అనేది జస్ట్ ఒక 20 మినిట్స్లో రెడీ అయిపోతుంది, అంత టైం ఏం పట్టదు. ఇక్కడ ఆయిల్ వేడైన తర్వాత నెక్స్ట్ ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి కొంచెం బ్రౌనిష్ కలర్లో రావాలి. మీరు ఆనియన్స్ అనేవి ఎంత ఎక్కువగా అంటే ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే ఈ కర్రీ అనేది అంత బాగా వస్తుంది. మీరు కొన్ని ఆనియన్స్ వేసుకొని చేసుకుంటే అంత బాగుండదు. సో ఆనియన్స్ అనేవి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని మంచిగా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఇందులో మళ్ళీ పసుపు ఏం వేయనవసరం లేదు, ఎందుకంటే మనం ఫస్టే చికెన్ కలుపుకునేటప్పుడు పసుపు వేసుకున్నాం కదా, అది సరిపోతుంది. సో ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని కనీసం ఒక 1 మినిట్ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా చికెన్, ఆ చికెన్ అనేది ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలి ఒకసారి. ఇప్పుడు చికెన్ ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మన గ్రేవీ అనేది కొంచెం దగ్గరకు వస్తుంది కదా, దాని తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఇలానే మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అనేది కొంచెం పైకి వచ్చింది కదా, ఇలా వచ్చే వరకు మనం క్యాప్ అంటే మూత పెట్టుకొని అట్లా ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకుంటే మనకి ఆనియన్స్ ఇంకా మనం ఫస్ట్ మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అనేది చాలా బాగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో వేయించిన ధనియాల పొడి, ఇంకా పచ్చి ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. మనం ఇప్పటిదాకా గరం మసాలాలు ఏం వేసుకోలేదు కదా, సో అన్నీ ఇప్పుడే వేసుకోవాలి మనం. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ ఇట్లనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొన్ని వాటర్ పోసుకోవాలి. నేను ఇక్కడ గ్రేవీ చేసుకుంటలేను, నాకు కొంచెం దగ్గర అంటే కొంచెం సేమీ ఫ్రై లాగా చేసుకోవాలనుకుంటున్నా. మీరు ఒకవేళ గ్రేవీ కావాలి, చపాతీలోకి పూరీలోకి కావాలనుకుంటే మీరు ఇంకొన్ని వాటర్ పోసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొన్ని వాటర్ పోసుకుంటున్నా, నాకు దగ్గరికి అంటే సెమీ గ్రేవీ లాగా ఉంటే సరిపోతుంది. నేను ఎక్కువ గ్రేవీలా చేయాలనుకుంటలేను. సో మీకు కావాలనుకుంటే మీరు కొన్ని ఎక్కువ వాటర్ పోసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని క్యాప్ పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ మగ్గనివ్వాలి.
చూడండి ఇప్పుడు ఆయిల్ అనేది కొంచెం పైకి తేలింది కదా, అంటే ఇప్పుడు కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మనం డిష్ అవుట్ చేసుకోవాలి అంతే. చాలా ఈజీ కదా గ్రీన్ చికెన్ అనేది, ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే పర్సనల్గా ఈ చికెన్ కర్రీ అనేది నాకు చాలా ఇష్టం. అందులో నాకు బగారా రైస్తో ఇంకా గ్రీన్ చిల్లీ చికెన్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం, సూపర్గా ఉంటుంది. ఒకసారి అయితే ఈ సంక్రాంతికి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే ఇప్పుడు నెక్స్ట్ నా ఫీలింగ్ ఏంటంటే, ఇక్కడ నాకు బగారా రైస్ను చికెన్ అంటే చాలా ఇష్టం అని చెప్పిన కదా, అందులో గ్రీన్ చిల్లీ చికెన్ అంటే ఇంకా ఇష్టం. సో నా ఎక్స్ప్రెషన్స్ ఏంటంటే నాకు ఎందుకో తెలియదు కానీ ఏదన్నా వెరైటీ చేసినప్పుడైతే నాకు ఆ ఫీలింగ్ కొంచెం వెరైటీగా ఉంటుంది. చూడండి నేను నా ఎక్స్ప్రెషన్ చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత నాది నేనే నవ్వుకున్నా. ప్లీజ్ కామెంట్స్ అయితే ఏం తప్పుగా అనుకోకండి. సో మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.